బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో వాడివేడి చర్చకు దారితీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రామగుండంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేటీఆర్ ఫోటోలు మాయమయ్యాయి. కేవలం కేసీఆర్, కవిత ఫోటోలనే ముద్రించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని అంబేద్కర్ విగ్రహానికి కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై భీమ్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు కవిత పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు గాని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు హాజరు కాలేదు. జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కవితతో పాటు మాజీ సీఎం కేసీఆర్ తప్ప కేటీఆర్ ఫోటో లేకపోవడంతో నాయకులు విస్మయం చెందారు. కవిత అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో జాగృతి శ్రేణులు నిరుత్సాహం చెందాయి. కార్యక్రమానికి వచ్చిన కొద్దిపాటి జాగృతి నాయకులు నిరుత్సాహంతో తిరిగి వెళ్లిపోయారు. ఫ్లెక్సీలో డాటర్ ఆఫ్ ఫైటర్ అని రాసి ఉండడంతో ఏ ఉద్దేశంతో రాశారని జాగృతి ప్రతినిధులు చర్చించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయభాస్కర్ జాయిన్ అవుతున్నారు. విజయభాస్కర్, చూస్తున్నాం మొత్తంగా కవిత పర్యటనలో ఫ్లెక్సీ కాంట్రవర్సీ రాజేసినట్టుగా తెలుస్తోంది. డాటర్ ఆఫ్ ఫైటర్ అనే నినాదంతో కొత్త చర్చకు తెరలేసినట్టుగా తెలుస్తుంది. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ అయితే వాడివేడి చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చకు ఇది ఆద్యం పోసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోనైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దానికి అనుబంధంగా ఉన్నటువంటి జాగృతి కూడా గతంలో పాటించినటువంటి నేపథ్యం మనం అక్కడ చూసాము. కానీ ఈ రోజు చూసినట్లయితే ఇటు కేటీఆర్ ఫోటో లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్నటువంటి తరుణంలో రామగుండంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసినటువంటి కవిత అక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్టీకి సంబంధించి జాగృతికి సంబంధించినటువంటి శ్రేణులకు కూడా విస్మయానికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అనేక చర్చ కూడా జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి అనేక రాద్ధాంతం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి నిన్న రాజా సింగ్ సంబంధించి కూడా వ్యాఖ్యలు చేయడం, వాటన్నిటి ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నేతలైనటువంటి జీవన్ రెడ్డి, అదేవిధంగా మొత్తం ఉన్నటువంటి వారందరూ కూడా కొట్టిపారేశారు. అది ముందే గ్రహించామని చెప్పేసి మరికొంతమంది లీడర్లు కూడా చెప్పినటువంటి తరుణంలో ఈ రోజు వాటన్నిటికీ ఆజం పోసేలా, వాటన్నిటికీ సాక్ష్యాధారంగా కూడా దీన్ని ఈ ఘటన చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా బీజేపీ శ్రేణులు కూడా వీటిపైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి తరుణం అయితే కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాకు వెళ్తున్నటువంటి తరుణంలో జాగృతి సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ మీడియా అడిగినటువంటి ప్రశ్నకు ఎమ్మెల్సీ కవిత ఎలాంటి సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. మరోవైపు ఎప్పుడు ఏ పర్యటనకు వచ్చినా జాగృతి పర్యటనకు వచ్చినప్పటికీ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు వారందరూ ఉన్నటువంటి తరంలో వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడడంతో పాటు వారి కష్ట నష్టాలను కూడా అడిగి తెలుసుకునేటువంటి ఎమ్మెల్సీ కవిత అక్కడ ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోవడం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి రాకపోవడం, వీటన్నింటినీ బట్టి చూస్తే ఏదో ఒక పెద్ద మార్పు అయితే జరుగుతుందన్నట్టుగా గ్రహించవచ్చు అని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణం అయితే కనిపిస్తా ఉంది. అక్కడికి వచ్చినటువంటి వారికి ఎవరికి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేయడం, లేదు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ లో కలుస్తుందని చెప్పేసి మరికొంతమంది కామెంట్ చేయడం, ఇవన్నీ బట్టి చూసినట్లయితే ఏదో పెద్ద రాజకీయ పరిణామం అయితే జరుగుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఇక జాగృతి శ్రేణులను కూడా మాట్లాడించినటువంటి తరుణంలో తమకు ఎలాంటి సమాచారం లేదు, కేవలం మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్నటువంటి తరుణంలో రావాలని చెప్పారు. ఆ పర్యటనకు కూడా వచ్చాము. అయితే ఎప్పుడైనా కూడా ఇటు గతంలో చూసినట్లయితే రామగుండం, పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ కవిత అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులను కానీ, మాజీ ప్రజానిధులను కానీ, లేదంటే కొంతమంది సీనియర్ నాయకులతో చాలా సమయం ఇచ్చి మాట్లాడేటువంటి వారు అక్కడ సింగరేణి పర్యటనలో కూడా, అంటే సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి వారి అనుబంధ సంస్థలకు అటువంటి వారికి కార్యాలయాలకు వెళ్ళి చాలా సమయం ఇచ్చి మాట్లాడి వెళ్ళేటువంటి వారు. కానీ రామగుండం వచ్చినటువంటి తరుణంలో సింగరేణికి సంబంధించినటువంటి వారికి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఫ్లెక్సీల్లో ఫోటో లేకపోవడం పెట్టి ఇవన్నీ చూసినట్లయితే ఏదో ఒక పెద్ద పరిణామం జరుగుతుందని చెప్పేసి భావించారు. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తనకు సొంత అజెండా అంటూ ఏమీ లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పార్టీని కాపాడుకోవాలనే తపన పడుతున్నా అని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాను ఒప్పుకోనని తెగేసి చెప్పారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవని తెలిపారు. తన తండ్రికి లెటర్ రాయడంలో తప్పేమీ లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. లెటర్ బయట పెట్టిన వారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడే పార్టీని భారతీయ జనతా పార్టీలో కలుపుతామని చెప్పారని, అందుకు తాను అస్సలు ఒప్పుకోలేదని కవిత తెలిపారు. కవిత చిట్చాట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్నాం ఇప్పుడు కవిత ఏం మాట్లాడినా ఆ మాటలు తోటాల్లా పేలుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో మరోసారి ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు తాను ఒప్పుకోనంటూ కామెంట్ చేశారు. ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ ని? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితనైతే ప్రస్తుతానికి మంచిర్యాలలోనైతే ఇటు పర్యటనలు చేస్తున్నారు. ఇటు ప్రైవేటు కార్యక్రమాల్లో అయితేనైతే తను పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెహికల్లో చిట్ చాట్ చేసినట్టు కవితనైతే మరొకసారి అయితే సంచలన ఆరోపణలు అయితే చేశారు. బీజేపీ పార్టీ తను జైల్లో ఉన్న సందర్భంలోనే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలని చూశారు. తాను దానికి ఒప్పుకోలేదంటూ కూడా మరొకసారి కామెంట్ చేశారు. అంతేకాకుండా బీజేపీ పార్టీ తోటి ఇప్పటి వరకు పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీ కూడా బాగుపడ్డది లేదు, అందుకోసమే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ ను కలపద్దు అనేదే తన తపన అంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సొంత ఎజెండా ఉంది, ఆ ఎజెండా తోటి పోవాలి తప్ప బీజేపీ పార్టీలో కలవద్దంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. తనకంటూ ఎటువంటి సొంత ఎజెండా లేదు, పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన తప్ప మరొకటి లేదంటూ కూడా ఇటు కవితనైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాను లెటర్ రాశాను, ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి వందల సార్లు తను లెటర్ రాశాను, కానీ ఎప్పుడు కూడా లెటర్లు బహిర్గతమైన సందర్భాలు లేవు. కానీ ఈసారి మాత్రం కావాలనే లెటర్ ను బయటికి తీసుకొచ్చారు. లెటర్ బయటకు వచ్చిన వారిని పట్టుకోవాల్సింది వదిలేసి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇటు మంచిర్యాల జిల్లాలో గానీ ఇతర ప్రాంతాల్లో అంటే కోల్బెల్ట్ ఏరియాలో కూడా పూర్తిగా కవిత పర్యటనలు ఉన్నప్పుడు ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు టీబీజేకే సంఘానికి సంబంధించినటువంటి నేతలు అధిక మొత్తంలో ఈ భారీ ఎత్తున కూడా ఎప్పుడు కూడా ఆమె కార్యక్రమాల్లో పాల్గొంటా ఉండేది. కానీ ఈసారి మాత్రం కవిత పర్యటన ఉంటుందనేసి ఒక్కరోజు ముందు కూడా మంచిర్యాల జిల్లా నేతలకు చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా తన పర్యటనలో బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు కానీ టీబీజేకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎక్కడ కూడా కారణాని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు కవితను పార్టీ నుంచి పక్కన పెట్టారా అనే ఒక సందిగ్ధ పరిస్థితులు కూడా నెలకొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కవిత చేసినటువంటి కామెంట్స్ అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బీఆర్ఎస్ లో వాడివేడి చర్చలకైతే తెరతీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ చర్చలన్నీ కూడా ఆ కుటుంబ కలహాలతోటి జరుగుతున్నాయంటూ కూడా మరోవైపు కొంత ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నిన్న కాంగ్రెస్ పార్టీపై కవిత చేసిన ఆరోపణలతో అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావు అటువంటిది, అటువంటి పార్టీలో నేనెందుకు చేరుతానంటూ కూడా కవిత కామెంట్ చేయడంతో అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆమెపై ఫైర్ అవుతున్న సందర్భాలు అవుతున్నాయి. మరోవైపు మాజీ ఎంపీ వినోద్ కూడా నిన్న కామెంట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కవితలో ఇంతటి ఆక్రోశం ఆవేశం ఉందనేది కూడా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణంగా ఇటు రాజకీయాలు కుటుంబ రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి. గతంలో ఇటు కర్ణాటకలో డిఎంకే పార్టీ కావచ్చు, కలిమల్లి పార్టీ కావచ్చు, ఇతర పార్టీలో కూడా రాజకీయంలో కుటుంబ కలహాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇది కూడా అంతే, త్వరలో కూడా పూర్తిగా సద్దుమణుగుతాయి. అందరూ కూడా ఒకే వేదిక పైకి మళ్ళీ వస్తారు. ఖచ్చితంగా ఆ దిశగా తాను కవితతోటి మాట్లాడతానంటూ కూడా వినోద్ చెప్పిన సందర్భాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత టూర్ తోటి అయితే మరొకసారి ఆమె చేసిన మాటలతో అయితే హాట్ టాపిక్ అయితే మారిన పరిస్థితులు ఉన్నాయి. వంశీ, రైట్, థ్యాంక్ యూ.